అవిద్యను తొలగించుకోవాలి, సంస్కారాలు తొలగించుకోవాలి, ఇందాక చెప్పినటువంటి విజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు నామరూపములు కూడా లేకుండా ఉండేటువంటి స్థితికి రావాలి. అంచేతే భిక్షువు గుండు కూడేస్తారు, కుట్టిసి పేరు మార్చేస్తారు. సన్యాసం ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు? పేరు మార్చేస్తారు. అంటే మొట్టమొదటి ఉన్న ఐడెంటిటీని తీసి పారేస్తారు. నో ఐడెంటిటీ. సన్యాస దీక్ష తీసుకునేవాడు ఒక చోట రాత్రి పడుకున్న చోట రెండో రాత్రి అక్కడ పడుకోకూడదు. అసలైన దీక్ష తీసుకుంటారు. పీఠాధిపతులు వేరు కాకుండా మిగతా దీక్ష తీసుకునేటటువంటి వారు పీఠాధిపతులు అంటే నియమింపబడతారు. శంకరాచార్యులు ఇలాంటి వాళ్ళ చేత వాళ్ళు వేరు. సన్యాస దీక్ష తీసుకున్నవాడు ఈ రోజు పడుకున్న చోట పడుకోకూడదు. వాడి పేరేంటో ఎవరికి తెలియకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియకూడదు, వాడికి గుర్తుండకూడదు. ఇది దీక్ష. బౌద్ధ దీక్షలో ఇవి పేరు మార్చిస్తారు. పాత పేరు, దానికి సంబంధించిన సంస్కారాలు ఇవన్నీ కూడా పోతాయి. గుడి గుడి ఇస్తారు, క్లీన్ షేవ్, కాషాయం బట్టలు ఇస్తారు. ఐడెంటిటీ పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం 7 సంవత్సరములు ఒక రిట్రీట్ లో కొండ మీద ఒక చిన్న గుడిసిలా కట్టి అందులో ఉంచుతారు. 7 ఏళ్ళు. నెంబర్ 2 వెళ్ళడానికి చిన్న ఓపెనింగ్ పెడతారు. రోజు ఎవడో ఒకటి తీసుకొచ్చి భోజనం పెడతారు, మీరు తీసుకెళ్తారు. అక్కడ 7 సంవత్సరాలు తపస్సు చేయాలి. He must lose identity himself. కాస్మోస్ట్ ఐడెంటిటీ సంపాదించుకోవాలన్నమాట. నామరూపములు ఇప్పుడు నిదానములే. ది ఎన్స్నేరస్ అన్నాడు. ఏముంది మేడం కి? ది గ్రేట్ కాజ్ ఆఫ్ మిజరీ అంటే నిదానం అన్నమాట. ఇవే ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రేట్ కాజ్ ఆఫ్ మిజరీ. ఫర్ నాట్ ఫర్ దర్ వాజ్ నో వన్ టు ప్రొడ్యూస్ అండ్ గెట్ ఎన్స్నేర్డ్ బై దెమ్. పన్నెండు పోగొట్టుకోవడానికి జీవితం ఉన్నందు ప్రయత్నం మనం చేయాలి. అయిన తర్వాత నామరూపం అయిన తర్వాత సాధ్యంత షడయాతన సాలయాతన అంటారు వాళ్ళు పాలీలో. షడయాతన, షట్ అంటే 6, ఆతనాలంటే ఆయతనాలంటే మజిలీ కింద లెక్క. ఆయతనం అంటే మజిలీ లెక్క. 6 ముఖ్యమైనటువంటివి ఆయతన. దీన్ని వాళ్ళ బొమ్మ ఏమిటి ఇచ్చారు? హౌస్ ఆఫ్ 6 విండోస్. 6 యాతనాలు ఉంటాయి. ఈశనాలు 3, యాతనాలు 3. వాటిని 6ని ఏమిటంటారు? సెన్సస్ అని చెప్తారు. అయితే 5 కదా సెన్సస్, 6వది అంటారు. మనస్సు కూడా ఎందుకు కనిపిస్తుంది. కన్ను, యాతన అంటారు. ఏది చూడ అది చూడకుండా దాని ఇష్టం వచ్చింది చూస్తుంటాం. చెవు దాని ఇష్టం వచ్చింది వింటాడు. వాడిలాగండి, వాడిలాగండి అని చెప్తుంటే ఇలా చూపించుకుంటుంటారు. రామాయణ భారతం భాగవతం చెప్తుంటా అనకుండా చక్కగా లేకపోతే రామాయణం చెప్తారు. నారాయణ గారు వచ్చి ఇక్కడ వినొచ్చు కదా. ఆ రోడ్డు మీద నిలబడి వాడిలాగండి ఇలా చెవులు ఊరుకుంటుంటారు. అది వాడి టేస్ట్ అనమాట. అది ఇంతకు పూర్వం ఉండేటటువంటి ఐడెంటిటీ సంస్కారం వల్ల వాటి వల్ల వస్తుంది అనమాట. యాత్న అన్నాడు. కన్ను, చెవు, ముక్కు, టచ్, టేస్ట్. చైనీస్లో ఏం చెప్తారు? టంగ్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. వాడు తినేటువంటి తిండి బట్టి వాడి సెక్స్ యాక్టివిటీ చెప్పవచ్చు అంటారు. టంగులు పెద్ద ఒక మన బీజ గ్రంథాలు సూత్రాలు ఉంటాయి. బౌద్ధిజం మంచిగా ఉంటాయి. యాతనాలు మంచి బయటికి వింటున్నాయి. మన కన్ను, ముక్కు, చెవి అన్నాడు. విన్నా వాటి ఇష్టం వచ్చినప్పుడు వింటూ ఉంటాయి.
ఈ నిదానాలు కానీ లేకుండా ఉండకపోతే, మాయలో కానీ మనం పడకపోతే మాయలో గెలిపోతూ ఉంటుంది అన్నాడు. తర్వాత స్పర్శ అంటే ఈ పంచేంద్రియములో ఉండే స్పర్శ కాకుండా ఈ స్పర్శ వేరు అనేటువంటి ఆయన బుద్ధుడు ఎందుకు చెప్పాడంటే కాంటాక్ట్ అనేటటువంటి దాన్ని స్పర్శ కింద చెప్పాడు ఆయన. ఇంపల్స్ అనేటటువంటి కూడా చెప్పుకోవచ్చు. దీనికి వారు ఇచ్చినటువంటి చిహ్నం బొమ్మ కపుల్, ఆడమగ. కాంటాక్ట్, టచ్. ఎవరితో కాంటాక్ట్ చేస్తాం, ఎవరితో కాంటాక్ట్ చేయం. కొంతమందితో కాంటాక్ట్ చేస్తున్నాం, కొంతమంది కాంటాక్ట్లోకి వచ్చినా వదిలేస్తాం, కొంతమంది మన కాంటాక్ట్ వదిలేస్తారు. తప్పదు. ట్రావెల్ చేస్తుండేటప్పుడు, మనం ట్రావెలర్గా జర్నీగా ఉండేటప్పుడు కొన్ని కాంటాక్ట్స్ వస్తే కొన్ని కాంటాక్ట్స్ పోతాయి. కాంటాక్ట్ అండి, వారితో మంచి కాంటాక్ట్ ఇవ్వండి, ఒక బ్యాడ్ కాంటాక్ట్ అని అంటుంటాం చూసారా, దాని స్పెసిఫిక్ ఉంటుంది. ఎవడొచ్చినా సరే ఈక్వల్ గా తీసుకునేటువంటి స్టేజ్ వాడికి ఉండదన్నమాట. అంటే ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, లో కాంటాక్ట్స్, ఎస్ కాంటాక్ట్, నో కాంటాక్ట్స్, ఇలా కాంటాక్ట్స్ పెట్టించుకుంటాడు. అదంతా కూడా నిదానం కింద లెక్క, మాయ కింద లెక్క. జాగ్రత్త చేసుకోమన్నారు. ఈ 12 కూడా స్పర్శ అయిన తర్వాత వేదన. వేదన అనేటువంటి దానికి వాళ్ళు ఇచ్చినటువంటి బొమ్మ యారో ఇన్ ద ఐ. కంటి ఎందు ముళ్ళు అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా యారో కంట. వేదన అంటే పర్సెప్షన్, ఫీలింగ్, టు నో అని చెప్పవచ్చు. అనలైజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనని ఎన్స్నేర్ చేస్తూ ఉంటాయి, మనని కనిపెడుతుంటాయి. అంటే బోల్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి సార్ మాకు. నేను ఎందుకు ఫీలింగ్స్ ఏం చేస్తారు పెట్టుకున్న ఫీలింగ్స్? చాలా ఫీల్ అయిపోతున్నానండి. మీరు అలా అన్న దగ్గర నుంచి నేను ఫీల్ అయిపోతున్నానండి. ఆ బిహేవియర్ చూసి నేను చాలా ఫీల్ అయిపోతున్నాను. ఎంత చేసావు మనకి, అయినా వాడు ఇలా బిహేవ్ చేసాడు, చాలా ఫీల్ అయిపోతున్నాను. వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. యూ మస్ట్ నో ఇట్. ఈ ప్రపంచమానంద ఉండేటటువంటి వాళ్ళు ఎవరి తరహాలో వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చేటకు వాళ్ళు బిహేవ్ చేస్తారు. మీరు అనుకుంటే మీరు చేయరు. ముందు నేను దిశలేకపోయింది మీరు నాలెడ్జ్ అండి. మీరు అనుకుంటే ఈ ప్రపంచం ఎవడు